వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయొచ్చు కానీ మన ఆత్మీయులను కదిలించేది లేదు. ఢిల్లీ పేలుడుపై ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలు. భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ. ఎర్రకుట్ట పేలుడు బాధితులకు పరామర్శ. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించిందన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా. గోవిందుని ఆశీస్సులతో దేశం మొత్తం శాంతి మరియు శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్ష. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ వేయండి. అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు. విశాఖలో రేపటి నుంచి సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు ముందే పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు. జాగృతి సంస్థతో పెట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు, హెచ్చరించిన కల్వకుంట్ల కవిత. పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్న 3 లక్షల ఇళ్లకు ఎప్పుడు భూసేకరణ చేశారు? ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. మేడారంలో తెలంగాణ మంత్రులు పునర్నిర్మాణ పనుల పరిశీలన. సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు. లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజీల భూములను కట్టబెడుతున్నారని విమర్శ. సంతాన ప్రాప్తిరస్తు, హిట్ ఖాయం అంటున్న మేకర్స్. టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన. భారత జట్టులో చోటు కావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడండి. విరాట్, రోహిత్లకు సందేశం పంపిన బీసీసీఐ. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్కు ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై నెతన్యాహు స్పందిస్తూ, ప్రియమిత్రుడు నరేంద్ర మోదీకి, ధైర్యవంతులైన భారత ప్రజలకు, నేను ఇజ్రాయెల్ ప్రజల తరపున బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ మీకు అండగా నిలుస్తుంది అని వివరించారు. భారత్, ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని, శాశ్వత సత్యాలపై నిలబడేవని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో కానీ మన ఆత్మలను ఎప్పటికీ కదిలించలేదు. మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని మించి ప్రకాశిస్తుంది అని నెతన్యాహు తన సందేశంలో ఉద్ఘాటించారు.
భూటాన్ పర్యటన ముగించుకొని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బెంబు పేలుడు గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. 2 రోజుల భూటాన్ పర్యటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను, బాధితులకు అందుతున్న వైద్యాన్ని గురించి వైద్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భూటాన్ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించారు. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు 2 గంటల సేపు ఈ సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటన అత్యంత కిరాతక ఉగ్రవాద చర్యగా కేబినెట్ పేర్కొందని, ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఘటనపై శీఘ్రతిన పూర్తి వృత్తి నిబద్ధతతో విచారణకు కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తద్వారా దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని, స్పాన్సర్లను గుర్తించి వారికి చట్టం ముందుకు తీసుకురావచ్చని సమావేశం అభిప్రాయపడిందన్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు వెల్లడించారు. The cabinet expressed its profound grief over the loss of lives in the terrorist incident involving a car explosion near the Red Fort in Delhi on the evening of 10th November 2025. The cabinet observed 2 minutes silence in honor of the innocent lives lost. The cabinet adopted the following resolution. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. The explosion resulted in multiple fatalities and caused injuries to several others. The cabinet pays its solemn respects to the victims of this senseless act of violence and conveys its heartfelt condolences to the bereaved families. The cabinet prays for the speedy recovery of all those injured and appreciates the prompt efforts of the medical personnel and emergency responders who have been providing care and support to the victims. The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. The cabinet notes with appreciation the timely and coordinated response of the authorities, security agencies, and citizens who acted with courage and compassion in the face of adversity. Their dedication and sense of duty are deeply commendable. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators, and their sponsors are identified and brought to justice without delay. The situation continues to be closely monitored at the highest levels of the government. The cabinet reaffirms the government's steadfast resolve to safeguard the lives and well-being of all Indians, consistent with its enduring commitment to national security and the safety of every citizen. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి బాలాజీ దేవుని దివ్య దర్శనం తమకు లభించిందని, గోవిందుని ఆశీస్సులతో దేశం మొత్తం శాంతి మరియు శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కామైక్య మాత ఆశీస్సులు తీసుకుని అస్సాం నుండి తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ విధించాలని స్పష్టం చేశారు. ఓవర్లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రవాణా శాఖపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్రణాళికను రూపొందించుకొని దానిని నిక్కచ్చిగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ సేఫ్టీ మంత్తో
ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. మహిళా ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. విశాఖపట్నం వేదికగా రేపు ఎల్లుండి జరగనున్న 30వ CII భాగస్వామ్య సదస్సు కోసం సర్వం సిద్ధమైంది. ఈ సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు గురువారం పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సాయంత్రం ఆయన సమక్షంలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు నగరంలోని నోవోటెల్ హోటల్లో జరిగిన పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరప్ కోఆపరేషన్స్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే అంశంపై సీఎం చంద్రబాబు ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్, సుస్థిర ఆవిష్కరణలు, ఏపీలో యూరోపియన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక ప్రతినిధులతో ఆయన విస్తృతంగా చర్చించారు. You have seen Visakhapatnam. This is one of the most clean city in India and also safe city in India. Recently, Government of India has rated safety for women is number 1 in Visakhapatnam. That is the city you are here now. And also this city is a happening city. Now another 3-4 years time, Google is going to complete $15 billion investment, 1 gigawatt data center and AI hub and also CE cable connecting from here to Singapore. Nobody as of now can ignore India. I have seen in politics for the last 4 decades. Around mid-90s, internet has come. That is a big revolution. At that time, we adopted information technology. That is where we started high-tech city in Hyderabad and attracting global companies and promoting information technology. All these things happened only 2.5 decades. Today I can say very proudly, you go to anywhere in the world, all people are depending on Indians for information technology. You can see Microsoft is leading Indian, Google is leading Indian, all IT companies are leading Indians. That is the strength of India. తెలంగాణ జాగృతి సంస్థతో పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని అన్నారు. ఆసుపత్రుల్లో సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వసతులు లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధిలో వెనుకంజలో ఉందని విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న తన ఫ్లెక్సీని చించివేయటం సరికాదని ఆమె అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకేం పంచాయతీ ఉందన్న, ఏందో మా పిల్లలు 2 బొమ్మలు 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నోడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో. ఆ స్కూలు మీ అందరికి కూడా వార్తలలో తెలిసి ఉంటుంది, కొంపల్లి పాఠశాల. నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే. అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది. 5 ఎకరాలు జాగా ఇచ్చారు. ఓన్లీ హాస్టల్ అయింది, స్కూల్ కాలే. సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్ చదువుకోవాలి. సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్సు, పొద్దులేస్తే స్కూల్ డ్రెస్సు.
అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు. ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. 450 మంది పిల్లలు ఉంటే ఓన్లీ 2 వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. పిల్లలకు లాండ్రీ చేసేటోళ్ళు ఎవరు లేరు, బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఎంత అన్యాయం ఇది. మీరు తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను, మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పడుకోవాలని. ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి పడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో? అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు. మరి ఇది ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది? దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లు కట్టామని గొప్పగా పత్రికల్లో ప్రచారం చేసుకుంటుందని శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 3 లక్షల ఇళ్లకు ఎప్పుడు భూసేకరణ చేశారు, ఎప్పుడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీకున్న అలవాటు ప్రకారం గతంలో ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే అది నా వల్లే అని చెప్పుకోవటం మీకు అలవాటు అంటూ దుయ్యబట్టారు. అందులో భాగంగానే మీరు కట్టని ఇళ్లకు మీ పేరు పెట్టుకుని లక్షలాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకు మసిపూసి మారెడు కాయ చేసి క్రెడిట్ తీసుకోవటం ఇది తప్ప మా కార్యక్రమం అని గొప్పగా చెప్పుకునే ఒక్క పథకము మీ దగ్గర లేదు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు 3 లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఎక్కడ మీరు భూసేకరణ చేశారు? ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు? చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ 3 లక్షల ఇంటికి? ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకున్న ఆనవాయితీ ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడం మీకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్లు స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు. మేడారంలో తెలంగాణ మంత్రులు పర్యటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని అక్కడ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆపై వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. 10 కోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ పనులు చేస్తున్నామని, ఆదివాసీ పూజారుల ఆలోచనలతోనే పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. గతంలో మేడారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మేడారం అభివృద్ధి జరుగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అంశాల గురించి, ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు, సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి పనిచేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సారలమ్మ విశ్వాసం కానీ, ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, భక్తుల యొక్క
కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు కొన్ని పనులు అప్పచెప్పడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులు ఏంటి, మరి ఏ టైం వరకు చేయాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తామో, డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 100 రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఎకరాల మెడికల్ కాలేజీ భూముల ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. కానీ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల రాష్ట్రం సుమారు 2150 మెడికల్ సీట్లను కోల్పోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా నడుస్తుంది. కోర్ట్, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. గత వారం విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా సానుకూల స్పందన తెచ్చుకుంది. ఇదే కోవలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంతాన ప్రాప్తిరస్తు కూడా ఆ జాబితాలో చేరేలా కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్లో ఒక మంచి హైప్ను తెచ్చుకుంది. మేల్ ఫెర్టిలిటీ పాయింట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఓ ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. పిల్లలు కలగడం కోసం ప్రయత్నిస్తున్న ఓ జంట భర్తకు స్పామ్ కౌంట్ తక్కువగా ఉండడంతో ఎదుర్కొనే సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ వినోదాత్మకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్నమైన పాయింట్తో రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి అంచనాలే ఉన్నాయి. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్ ఇతరుల కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా శుక్రవారం 14న థియేటర్లలో విడుదల కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. వన్డే జట్టులో కొనసాగాలనుకుంటే దేశీయ వన్డే టోర్నమెంట్లో పాల్గొనాలని బోర్డు చెప్పింది. ఇద్దరు సీనియర్స్ టెస్ట్, T20 అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి రిటైర్డ్ అయ్యారు. ఇద్దరు వన్డే జట్టులో మాత్రమే ఆడుతున్నారు. దాంతో బోర్డు, జట్టు టీం మేనేజ్మెంట్ దేశీయ క్రికెట్తో ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకోవాలని చెప్పింది. ఈ విషయమై సీనియర్ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ భారత్ తరపున ఆడాలంటే దేశీయ క్రికెట్లో ఆడాలని బోర్డు, జట్టు నిర్వహణ వారిద్దరికీ స్పష్టం చేసింది. 2 ఫార్మాట్ల నుంచి రిటైర్డ్ అయినందున ఫిట్నెస్, లయను కాపాడుకోవటానికి ఇది చాలా అవసరమని చెప్పారు. గత నెలలోని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సైతం ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో పాల్గొనాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడల్లా దేశీయ క్రికెట్ ఆడాలని ముందే స్పష్టం చేశామన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయొచ్చు, కానీ మన ఆత్మీయులను కదిలించేది లేదు. ఢిల్లీ పేలుడుపై ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలు. భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ. ఎర్రకుట్ట పేలుడు బాధితులకు పరామర్శ. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించిందన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా. గోవిందుని ఆశీస్సులతో దేశం మొత్తం శాంతి మరియు శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్ష. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ వేయండి.
అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు. విశాఖలో రేపటి నుంచి సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు ముందే పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు. జాగృతి సంస్థతో పెట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు, హెచ్చరించిన కల్వకుంట్ల కవిత. పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్న 3 లక్షల ఇళ్లకు ఎప్పుడు భూసేకరణ చేశారు? ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. మేడారంలో తెలంగాణ మంత్రులు పునర్నిర్మాణ పనుల పరిశీలన. సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు. లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజీల భూములను కట్టబెడుతున్నారని విమర్శ. సంతాన ప్రాప్తిరస్తు, హిట్ ఖాయం అంటున్న మేకర్స్. టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన. భారత జట్టులో చోటు కావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడండి. విరాట్, రోహిత్లకు సందేశం పంపిన బీసీసీఐ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.